నమస్కారం. భద్రాచలంలో ఒక సామాన్య భక్తురాలు ఏకంగా అసామాన్యమైన తపస్వినిగా ఎలా మారారు? అసలు దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే ఆ అద్భుతమైన బంధం ఎలాంటిది? ఈనాటి మన విశ్లేషణలో మూల గ్రంథాల ఆధారంగా భద్రాచల సీతమ్మగారి కథను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు కేవలం ఒక్కసారి దైవదర్శనం చేసుకుని వెళ్ళిపోదామని వచ్చిన ఒక సాధారణ పర్యటన జీవితాంతం కఠోరమైన ఆధ్యాత్మిక తపస్సుగా ఎలా మారుతుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఖచ్చితంగా ఈ ప్రశ్నే మన కథను మలుపు తిప్పుతుంది. ఒక సాధారణ ఆలయ సందర్శన ఊహించని విధంగా అంత గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంగా ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక సాధారణ భక్తురాలి ప్రయాణం. అసలు ఈ అచంచలమైన భక్తికి, ఆ దైవంతో ఏర్పడిన గాఢమైన అనుబంధానికి బీజం ఎక్కడ పడిందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. రాముడి బలవంతపు దాస్యం. సాక్షాత్తూ ఆ భద్రాచల రామచంద్రస్వామి స్వయంగా ఆమె ప్రణాళికలను ఎలా ఆపేశాడో గమనిద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన వైరుధ్యం చూడండి. సీతమ్మగారి ఆలోచనేంటి? కేవలం స్వామి దర్శనం చేసుకోవాలి, వెంటనే వెళ్ళిపోవాలి. కాని దైవ సంకల్పం వేరుగా ఉంది. ఆమెను తన సేవకే ఉంచేసుకోవాలని ఆ స్వామి మున్నే నిర్ణయించేసుకున్నాడు. అంతే, ఏకంగా ఆమె కళ్ళు కనబడకుండా చేశాడు. ఆమె కాళ్ళు అక్కడే నేలకు అంటుకుపోయేలా చేశాడు. చూశారా? ఒక సాధారణ ఆలోచనకు దైవ జోక్యానికి మధ్య ఉన్న ఈ వైరుధ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయముంది. లోకంలో ఎవరైనా దేవుడికి సేవ చేసుకోవాలని ఆరాటపడతారు. అవకాశం దొరికితే అదే మహా అదృష్టమనుకుంటారు. కాని ఇక్కడ భగవంతుడే స్వయంగా ఆమెను తన సేవ కోసం ఎంచుకున్నాడు. ఇలా స్వామి స్వయంగా సేవను కోరుకోవడమనేది చాలా చాలా అరుదైన గౌరవం. మూల గ్రంథాల ప్రకారం చూస్తే ఇది ఖచ్చితంగా ఆమె పూర్వజన్మ సుకృతం. గత జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇలాంటి దైవ ప్రేరణ కలగదు. ప్రకృతి నియమాలపై విజయం. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురైన సహజమైన, భౌతికపరమైన అడ్డంకులను ఆమె ఎలా దాటారో చూద్దాం. నీవే ఆసక్తుడివా? ఎంత శక్తివంతమైన ప్రశ్న కదా ఇది! స్త్రీలకు సహజంగా ఎదురయ్యే శారీరక ధర్మాలు అంటే రజస్వల కావడం లాంటివి ఆమె పవిత్రమైన దైవ కైంకర్యానికి అడ్డంకిగా మారాయి. అలాంటప్పుడు ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఏకంగా ఆ భగవంతుడినే సూటిగా నిలదీశారు. తన భక్తి పట్ల, ఆ దేవుడి పట్ల ఆమెకు ఎంతటి పూర్తి అధికారముంటే ఇలా అడగగలరో ఒక్కసారి ఆలోచించింది. ఇదే ప్రపత్తి అంటే సంపూర్ణ శరణాగతి. ఇక్కడ అస్సలైన అద్భుతమేంటంటే సీతమ్మగారు చేసిన ఆ శరణాగతి సాక్షాత్తు సృష్టిలోని ప్రకృతి నియమాన్నే మార్చివేసింది. స్వామిని నిలదీసిన వెంటనే భగవంతుడు ఆమె నిరంతర సేవకు ఎలాంటి ఆటంకం రాకూడదని ఆ సహజమైన శారీరక ఇబ్బందిని శాశ్వతంగా తొలగించేసి అభయమిచ్చాడు. సంపూర్ణంగా శరణాగతి పొందితే ఎంతటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఘట్టం ఏముంటుంది? రాజీపడని వైరాగ్యం. తన ఆధ్యాత్మిక బాధ్యతలపై ఆమె ఎంతలా ఫోకస్ చేశారో, లౌకిక బంధాలను ఎలా పక్కన పెట్టారో ఈ భాగంలో తెలుసుకుందాం. ఆమె భక్తి ఎంత కఠినంగా ఉండేదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గుడిలో అర్చకులు ఏమైనా తప్పు చేస్తే చాలు, ఏమాత్రం భయపడకుండా వారిని మందలించేవారు. సామాజిక నిబంధనల కంటే దైవ సేవకే ఆమె మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన సొంత బంధువులు కొండపైకి వచ్చినప్పుడు వాళ్లు తన రామగార్యానికి అంటే ఆ తులసి వనానికి అడ్డంకి అనిపించిన వెంటనే ఒక్క సెకండు కూడా ఆలోచించకుండా దెగండి కొండ అని అక్కడికక్కడే పంపించేశారు. వినడానికి కఠినంగా అనిపించినా ఇది అహంకారం కాదండి, దైవ కైంకర్యం పట్ల ఆమెకున్న అపారమైన నిష్ఠ మాత్రమే. మరి ఈ ప్రవర్తనను మనమెలా అర్థం చేసుకోవాలి? దానికి సమాధానమే వైరాగ్యం. వైరాగ్యమంటే భగవంతుడి కోసం లౌకిక బంధాలు, ప్రాపంచిక వ్యామోహాలు, చివరికి కుటుంబ బాధ్యతల నుండి కూడా పూర్తిగా విడిపోవడం. తన సొంత కుటుంబాన్ని సైతం ఆ పవిత్ర స్థలం నుండి ఎందుకు పంపించేశారో ఈ నిర్వచనం విన్నాక మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అవునా? తులసీ కైంకర్యమే జీవన పరమార్థం. జీవితాంతం ఆమె స్వామికి చేసిన ఆ అద్భుత సేవ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ అద్భుతమైన దృశ్యాన్ని కళ్ల ముందు ఊహించుకోండి. బంగారు ఛాయగల శరీరంతో నిత్యం కొండపై తులసివనాన్ని పెంచుతూ ఆ పవిత్రమైన తులసిదళాలను ప్రతిరోజూ స్వామికి అర్పించటం. అంతే, ఇది తప్ప ఆమెకు మరో ప్రపంచమే లేదు.
ఆమె జీవితం మొత్తం ఈ కైంకర్యానికే అంకితమైపోయింది. ఒక మనిషి తన జీవితాన్ని దైవసేవలో ఎలా లీనం చేసుకోవచ్చో ఈ వర్ణన వింటుంటే ఇట్టే అర్థమైపోతోంది కదా. శాంతంగా కనిపించే తపోధనులలో అద్భుతమైన తేజస్సు ఉంటుంది. మహాకవి కాళిదాసు చెప్పిన ఈ మాట సీతమ్మగారికి 100% సరిపోతుంది. బయటకు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా తన రోజువారీ తులసీ కైంకర్యం చేసుకునే ఆ తపస్విని లోపల ఎంతటి ప్రగాఢమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉందో చెప్పడానికి ఈ వాక్యం ఒక్కటి చాలు. స్వామివారి అపార కరుణ. ఆధ్యాత్మిక సాధకులకు ఈ కథ ఇచ్చే అంతిమ సందేశమేంటో ఇప్పుడు క్రోడీకరిద్దాం. భగవంతుడు సామాన్యులను కూడా తనవారిగా అక్కున చేర్చుకుంటాడు అనడానికి సీతమ్మగారి జీవితమే ఒక అతిపెద్ద ఉదాహరణ. మనలో నిజమైన భక్తి ఉన్నప్పుడు దైవం కేవలం ఒక మూగ విగ్రహంలాగా చూస్తూ ఉండిపోదు సుమా. అది పిలిస్తే పలికే ఒక చైతన్యమని, నిస్వార్థంగా కొలిచే భక్తుల పట్ల దైవం ఎంతగా స్పందిస్తుందో ఈ కథ మనకు పదే పదే నిరూపిస్తోంది. ఇక ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. సంపూర్ణ శరణాగతి సాక్షాత్తూ ప్రకృతి నియమాలను సైతం మార్చగలిగితే ఇక ఆ నిజమైన భక్తికి హద్దులనేవి ఎక్కడుంటాయి? ఆలోచించండి. విశ్వాసానికి, శరణాగతికి ఉన్న ఆ అనంతమైన శక్తికి ఈ ఘట్టం ఒక అద్భుతమైన నిదర్శనం. మూలగ్రంథాల నుండి మనం తెలుసుకున్న ఈ భద్రాచల సీతమ్మగారి ఆధ్యాత్మిక ప్రయాణం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.